అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. మన ఊరి దేవతని మనం కొలుస్తాం. మన ఊరి దేవతకి చుట్టుపక్కల ఒక 4-5 ఊర్లు ఉంటే ఆ ఊళ్ళ దేవతలు కూడా వాళ్ళు కూడా వచ్చి మన దేవతల్ని కొలవచ్చేమో. కానీ ఊరు కాని ఊరు, పట్టణం కాని పట్టణం, నగరం కాని నగరం, దేశం కాని దేశం, ఎక్కడో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి మన దేశంలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల దేవుణ్ణి కూడా మన రాష్ట్రంలో పెట్టుకొని దేవుడు దేవుడు అనడం ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అత్యంత దారుణమైన విషయం. ఏంటంటే ఒక ప్రాంతం, ఆ ప్రాంతపు అలవాట్లు, పద్ధతులు, ఆ ప్రాంత భాష, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. మన ఊరి సాంప్రదాయాన్ని, పద్ధతుల్ని తీసుకొచ్చి ఆ ఊళ్ళో మనం చొప్పించటం, మీ పద్ధతి సరికాదు, మా పద్ధతి సరి, కాబట్టి మీరు మా పద్ధతిలోకి ఫాలో చేయండి అనుకోవటం అత్యంత దురదృష్టకరం, అప్రసామాజికం అన్నమాట అది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. తాను జీవించే విధానంలో తాను జీవిస్తాడు, తాను మొక్కే దేవుణ్ణి తాను మొక్కుతాడు. అతని యొక్క బలహీనత సమయాన్ని ఎన్కాష్ చేసుకొని ఆ వ్యక్తిని మనం మన మతంలోకి రమ్మని చెప్పి బలవంతం చేయటం, డబ్బు కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ, ఉద్యోగాలు కానీ ఎర్రచూపి వాళ్ళని మతాల్లోకి లాక్కోవటం అనేది అత్యంత దారుణం అన్నమాట. ఇది ఎంత చెడు చేస్తుందంటే సమాజంలో మీరు మనం హిందువుల పండగలు గమనించినప్పుడు ఒక్కొక్క పండగ యొక్క ప్రత్యేకత ఎంతో గొప్పగా ఉంటుంది. నేను కూడా యూరప్ కంట్రీస్ గురించి, ఆస్ట్రేలియా కంట్రీ గురించి, అమెరికాలో ఉన్న 51 రాష్ట్రాల గురించి, అనేక ఇతర దేశాల గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాగరికత, వాళ్ళ చదువు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందో నేను చదువుతూ ఉంటాను. వాళ్ళందరూ చాలా డీసెంట్గా, చాలా ఉదయం లేస్తారు, కామ్ గోయింగ్, ఎవరితో మాట్లాడుకోరు, ఇంట్లో కూడా ఎక్కువ శబ్దాలు ఉండవు, చాలా సైలెన్స్ని ఇష్టపడతారు. ఉదయం వాళ్ళ వాతావరణం కూడా చలి దేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలి దేశాల్లో నిదానంగా లేవటం, ఏదో వెళ్ళటం, ఏదో 8 గంటలు పని చేసుకోవటం, ఏదో వ్యాపారాలు చేసుకోవటం, ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువ కూడా ఈవినింగ్ అయిపోయేసరికి రిలాక్స్ అయిపోతుంటారు. పబ్బులు గిబ్బులు అన్నీ చాలా బిజీగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎంజాయ్ ఎక్కువ ఉంటుంది. మత్తు పదార్థాలు బానిసలు అవుతారు. తాగుడు, వ్యవధి, అన్ని రకాలటువంటి అంటే మనకు నాగరికత లేని విషయాలన్నీ కూడా అక్కడ చాలా కామన్గా జరిగిపోతూ ఉంటాయి. ఆ జీవన విధానము భారతదేశంలో వచ్చేసరికి మనకు అది ఏమాత్రం కూడా సరిపడదు. ఇక్కడ ఏంటంటే నెలకొక పండగ, ఆ పండగలో అనేక విశేషాలు, అనేక సంబరాలతో ఈ దేశమంతా కూడా ఊగుతిపోతూ ఉంటుంది. ఎంతోమంది మహానుభావులు పుట్టిన దేశం కాబట్టి వాళ్ళ జయంతులు, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ యొక్క అనేక రకాల స్మరణలు చేసుకుంటారు. అందులో అనేక పండగలు, పబ్బాలని బ్రహ్మాండంగా ఊరేగింపులతో సహా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ గురువులు ఉంటారు. ఇక్కడ అనేక దేవాలయాలు, దేవుళ్ళు, రకరకాల విశేషాలతో కూడినటువంటి దేవుళ్ళ మందిరాలు ఉంటాయి. మరి ఈ దేశానికి ఇతర దేశానికి సంబంధమే లేదు. మన దేశం లాంటి ఒక్క దేశం పలానా ఉంది అని చెప్పగలిగితే నేను మీకు ఎంతనా సరే అంత నజరానా ఇస్తా. ఎందుకంటే భారతదేశం అంత అద్భుతమైనటువంటి దేశం. ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయము, పద్ధతి, గుడి, గోపురాలు, పద్ధతులు ఎక్కడ ఉండవు. చాలామంది విదేశీయులు ఆశ్చర్యపోతారు, మనుషులు ఇలా కూడా ఉంటారా, ఎంత ఎనర్జీ ఉంటే వీళ్ళకి 15 రోజులకు ఒకసారి పండగ, ఎన్నెన్నో అందులో కాకుండా మన తద్దినాలు, మన శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, అనేక జన్మదినాలు అన్నీ, ఈవెన్ చాలా చిన్న ఫంక్షన్లు కూడా మనం చాలా గొప్పగా ఇక్కడ భారతదేశంలో చేస్తాం. బయట దేశాలలో అలాంటివి ఏమీ ఉండవు. అన్నిటికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవే ఉంటాయి, అంతకంటే ఏమి ఉండవు. కాబట్టి నేను అన్నీ చూసా. మన ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఊటీ వెళ్ళండి, లేదా గోవా వెళ్ళండి, లేదా ఇంకేదైనా చలి ప్రదేశంలోకి వెళ్తే మనకి తాగడం, తిరగడం, పొద్దున రాత్రి ఎలా అయిపోతుందో తెలియదు, అంతా పిచ్చి ఒక మైకంలో ఉండిపోతాం. తీరా చూస్తే మనం జీవించింది ఏందా అనిస్తే ఏమీ కనిపించదు. కాబట్టి మన దేశంలోనే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, పర్యాటక ప్రాంతాలు. 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ హ్యాపీగా ఉండలేము, ఆ చలికి, ఆ ప్రదేశానికి, అదంతా కూడా. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఇవాళ అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నాం. మన పద్ధతులు, సాంప్రదాయాలు ప్రపంచంలో 10 మంది చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. అలాగే హిందూ మతస్థులు ఎవరైనా సరే హిందూ దేవుళ్ళని ఎవరైనా కించపరిచేటట్టు మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా విద్యార్థి దశలో నుంచే
వాటిని ఖండించడం నేర్పించండి. మన దేవుళ్ళ మీద మనమే జోకులు వేసుకోవటం, మన గురువుల మీద మనం జోకులు వేసుకోవటం అనేది అత్యంత నెగిటివ్ అనమాట. దానినంత తప్పు మరొకటి లేదు. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ కూడా, తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, తోటి పెద్దవాళ్ళు అందరూ కూడా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ తమ బాధ్యతగా తీసుకొని మీరు జపాలు చేయొద్దు, పూజలు చేయొద్దు, భజనలు చేయొద్దు, యజ్ఞాలు హోమాలు ఏమి చేయొద్దు. తినండి, పడుకోండి. కానీ ఇది నాది, ఈ మతంలో నేను ఉన్నాను, ఈ మతం గురించి ఎవరైనా చెడుగా ప్రవర్తించినా మాట్లాడినా నేను వాడిని ఏమాత్రం సపోర్ట్ చెయ్యను అనేటువంటి కంకణం కట్టుకుంటేనే మిగిలిన కొంత శాతమైన హిందూ మతం అనేది బాగుపడుతుంది. లేకపోతే ఈ హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద, వాళ్ళ చరిత్రల మీద జోకులు వేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, ఇప్పటికే అనేక సినిమాలలో మన దేవుళ్ళని వాళ్ళు వాడుకున్న విధానము, మళ్ళీ దాన్ని వాళ్ళు కవర్ చేసుకునే విధానం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. ఏ మతంలో కూడా ఏ దేవుని పేరు కూడా స్మరించరు ఎవరు. అలాంటిది హిందూ మతంలో అన్ని కామెడీస్, ఇప్పుడు కాదు, సినిమా చరిత్ర మొదలైనప్పటి నుంచి దేవుళ్ళ వేషాలు వేసుకొని ఆ దేవుడు వాళ్ళ మీద కామెడీలు చేయటం అనేది సర్వసాధారణమైపోయి మన దేవుణ్ణి మనమే చులకన చేసుకుంటున్నాం. కాబట్టి హిందూ మతం అంటే సముద్రం లాంటిది. ఇంత పెద్ద సముద్రంలో అనేక కల్చర్లు, అనేక మనస్తత్వాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక భిన్న జాతులన్నీ కలిసి ఏకంగా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు చిన్న తటాకాలు లాంటివి, చిన్న మతాలు, చిన్నవన్నీ వచ్చి నిన్న మొన్న పుట్టి విదేశాల్లో నుంచి దేవుళ్ళని తెచ్చుకొచ్చి మన దేశంలో ప్రతిష్ఠ చేసుకొని మన దేశానికి, మన దేవుళ్ళకి పోటీగా పెట్టడం, మనకు మనమే పోటీగా పెట్టడం మరొక విచిత్రం. మన హిందూ మతం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, అయితే శైవం లేదా వైష్ణవం అనేది ఉండేది. ఆ తర్వాత అనేక దేవతలు వచ్చేసారు. మొన్నటికి మొన్న షిరిడి సాయిబాబాకి గురు పౌర్ణిమ నాడు 6,000 కోట్ల రూపాయలు ఖజానాలో వచ్చింది అని వినేసరికి గుండె ఢామంది. ఎందుకంటే 6 కోట్ల రూపాయలు అంటే అది, ఆ డబ్బుని ఆ ప్రజలు వైద్యానికి వాడవచ్చు, చదువుకు వాడవచ్చు, లేదా వాళ్ళ మంచి బట్టలకు, మంచి దానికో, లేదా వాళ్ళ అభివృద్ధి కోసమో, వృత్తి కోసమో వాడే డబ్బుని వాళ్ళు తీసుకెళ్ళి అనామకంగా ఎక్కడో పడేసి వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తింటున్నారు, ఎవరి పేరు మీద ఎవరేం చేస్తున్నారు అనేది మీకు తెలియటం లేదు. కాబట్టి మీరు హిందువులు అంటే ఏంటంటే డబ్బుని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అలా పడేస్తేనే దేవుడు సంతోషిస్తాడు అని అనుకోవటం పెద్ద మూర్ఖత్వం. దేవుడికి డబ్బుకి సంబంధంలా. దేవుడు అంటే కేవలం నీ తల్లిదండ్రుల్ని మాత్రమే నువ్వు గౌరవించు అని ఎంత బాగా చెప్తారో చిన్నపిల్లలకి, అలాగే నీ మతాన్ని నువ్వు గౌరవించడం అంటే డబ్బులు తీసుకెళ్ళి హుండీలో వేసేసి ఎవరికో డబ్బును పారేసిపోవడం కాదు. ఆ డబ్బుతో నలుగురికి అన్నం పెట్టొచ్చు, బట్టలు పెట్టొచ్చు, మన పిల్లలకి పెట్టొచ్చు. కాబట్టి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా డబ్బుని చాలా విలువైందిగా గ్రహించి ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టేసి నేనేదో మంచి పుణ్యం చేస్తున్నాను డబ్బులు పరేసుకుంటే అని అనుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా హిందూ మతం పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.